హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాతి కలశంలో పునరుద్ధాన ఆదివార దినమును శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్దాం. అదేవిధంగా ఈరోజు నాకు అవకాశం కలిగించిన దేవునికి, అదేవిధంగా దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడిని గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన మనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత వారం అంతా కూడా నీ సత్యమైన రెక్కలో కాచి కాపాడి ఈరోజు క్షేమాన్ని దయచేసి నీ కృపా తోడు మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి చక్కటి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉంచి మీ సన్నిధిని కాపుదల చేత బలపరిచిన విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వాక్యం బోధించబోతుండగా నన్ను మరుగు చేయని, నన్ను దాచని ప్రభా. నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడాను ప్రభా. ఎందుకంటే నీ వాక్యము మా త్రోవలకు వెలుగైందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది కనుక తండ్రి. నీ వాక్యము మా జీవితాన్ని బ్రతికిను మార్చేది కనుక తండ్రి. ఈ రాత్రి సూటిగా తేటగా ఒక్కొక్కరితో మాట్లాడండి. ఒక్కొక్కరిపై నీ కృపా కాపుదల దయచేయమని ప్రార్థిస్తుంది. ఈ రాత్రి నన్ను మరుగు చేయండి, నన్ను దాచండి ప్రభా. మాట్లాడువా నేను కాదు కానీ ప్రభా, నాలో నుంచి నీ ఆత్మ చేత బోధించి మాట్లాడి నీ కృప నీ కాపుదల దయచేసి బలపరచం ప్రార్థిస్తూ సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సామెతలు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. చాలు చూడండి, ఈడ సొలొమోన్ రాజు గారు రాశారు. ఏం రాశారంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. ఈరోజు మనం నేర్చుకున్నాం చూడంటే మంచి పేరు. ఈ లోకంలో చాలామందికి ధనం ఉంటుంది, ఉన్నతమైన చదువులు చదువుతారు, ఉన్నతమైన విధి విధానాలు ఉంటారు, కానీ వారికి మంచి పేరు ఉండదు. చూడండి, ఈ రోజుల్లో కానీ రాజుల్లో కానీ చాలామంది పరిపాలించిన వారు గొప్ప పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది రాజులు ఏం చేశారంటే రాజ్యాన్ని కూల్చారు. కొంతమంది పేరుని ఏం చేశారంటే వాళ్ళు కారకబ్బులో కలిపేశారు. కానీ ఈ రోజుల్లో ఆత్మీయ జీవితంలో మనకేం కావాలంటే మంచి పేరు కావాలి. ఈ రోజుల్లో మంచి పేరు లేకుంటే చాలామందికి ఎలా ఉంటారంటే భక్తిలో చాలా మంచిగా ఉంటారు, పేరు పెట్టుకుంటారు, మంచి పేరు ఏమని పెట్టుకుంటారు, సువార్తను పెట్టుకుంటారు, తర్వాత దానిలను పెట్టుకుంటారు, తర్వాత యేసురత్నం అని పెట్టుకుంటారు, తర్వాత బైబిల్లో ఉన్న మంచి పేర్లు పెట్టుకుంటారు. కానీ మంచి జీవితం వాళ్ళకు ఉండదు, ఆ పేరుకు తగ్గిన జీవితం ఉంటుంది చాలామందికి. ఎందుకు? దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఐశ్వర్యం కోరట్లేదు, డబ్బును కోరట్లేదు, నీ ఉన్నత చదువును కోరట్లేదు, దేవుడు నీకున్న టాలెంట్ కోరట్లేదు, దేవుడు నీకున్న జీతాన్ని, నీకున్న విధి విధానాలు కోరట్లేదు. కానీ ఏం కోరుతున్నాడు? ఆయన మంచి కోరుతున్నాడు. ఇక్కడ సొలొమోన్ రాజు కూడా ఏమంటున్నాడు? గొప్ప ఐశ్వర్యం. చాలామందికి ధనం ఉంటుంది కానీ పేరు ఉండదు ఊళ్ళో. చూడండి, ఊళ్ళో ఒక మంచి పేరు ఉంటుంది, ఊళ్ళో మంచి ధనం ఉంటుంది, కానీ ఏముండదు. ఊర్లో బదారున కానీ ఎక్కడైనా కానీ చాలామంది ఎట్లుంటారంటే డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, కానీ ఏముంటుంది? పిస్నారి దానే కదా, మంచి పేరు లేదు. ఏ లాభం కదా. ఈ రోజుల్లో ఏముండాలి? మనకి మంచి పేరు ఉండాలి. మనకు డబ్బు ఉంటే సరిపోదు, కానీ ఏముండాలి? మంచి పేరు ఉండాలి. అందుకోసమే ఐశ్వర్యం కంటే గొప్పది ఏంటిది? మంచి పేరు కదా. పలాని వీధుల్లో అమ్మ చర్చికి వెళ్తుందంటే ఆమె ద్వారా అనేకులు నడిపించబడాలి. అందుకు అది మంచి పేరు ద్వారా, నీకు కలిగిన మంచి పేరు ద్వారా అనేకులు దేవుని వైపు నడిపించబడాలి. నీవు కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. ఒకవేళ మనకి ఈ లోకపరంగా ఆస్తులు ఉండొచ్చు, ఈ లోకపరంగా ఉద్యోగులు ఉండొచ్చు, కానీ మనకేం కావాలి? మంచి పేరు కావాలి. మంచి పేరు లేకపోతే వేస్టే. నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంతమందిని నడిపించినా, నీకు ఎంతమంది కూతురున్నా కుమార్తెలున్నా, నా కొడుకు ఇట్లా చేస్తాడు, నా కొడుకు ఇట్లా, నువ్వు అట్లా అని ఎన్ని చెప్పుకున్నా కానీ మంచి పేరు లేకుండా ఏ లాభం కదా. మంచి లేకుంటే ఏ లాభం? చూడండి, ఈ భూమి మీద 60,000 70,000 బతారు. పలానోడు చచ్చిపోయిండ్రా, నలుగురు పోతే వానికి ఏం కలుగుతుంది అక్కడ కదా. ఇప్పుడు మనం చచ్చిపోయేటప్పుడు పలాని ప్రవీణ్ ఉండు, పలాని ఇంకొక వ్యక్తి ఉండు, అతడు మంచోడని మనకు ఎంతమంది రావాలి? మన దగ్గరికి 100 మంది రావాలి. ఒకవేళ మన అక్కడ ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, మనకు మంచి పేరు లేకుంటే వస్తారా? చనిపోయినప్పుడు ఎవ్వరు రారు. ఎందుకు? మన కాడ అన్నీ ఉన్నా కానీ మనకేం లేదు, మంచి పేరు లేదు కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే మంచి పేరు కలిగి ఉండాలి. చాలామంది ఆత్మీయ జీవితంలో కానీ ఆత్మీయులే చాలామంది పైకి చూస్తే మంచి కనబడతారు, లోన మాత్రం మంచి పేరు ఉండదు, మంచి స్వభావం ఉండదు, మంచి లక్షణాలు ఉండవు. చాలామందికి పేరు పెట్టుకుంటారు, ఆ పేరుకు తగిన జీవితం లేదు ఈ రోజుల్లో చాలామందికి. కాబట్టి దేవుడు ఇక్కడ సొలొమోన్ రాజు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఐశ్వర్యం కంటే మంచి పేరు కదా. అదేవిధంగా ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చదువుదాం. ప్రసంగి 7:1 చదువుదామా? ప్రసంగి గ్రంథము 7:1 అక్కడ ఏముంటుందంటే మనం చదువుదాం.
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మన సుగంధ ద్రవ్యం ఎట్లుంటుంది? సువాసన ఉంటుంది. దానికంటే కూడా ఏంటిది గొప్ప? మంచి పేరు. మంచి పేరు కదా. సుగంధ ద్రవ్యం చూడండి, దాని దగ్గరికి పోతే ఎట్లా వాసన వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, ఇది కూడా ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? జ్ఞాని అయినా సొలొమోను. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, ఎంత పేరున్నవాడు, ఎంత దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నాడు. ఆయన జ్ఞానానికి, ఆయన పేరుకి అక్కడున్న దేశ రాణులు అనేకులు వచ్చి ఆయన ఏంది సొలొమోనుకి ఇంత జ్ఞానం ఉంది, సొలొమోనుకి ఇంత పేరు ఎలా వచ్చిందని గమనించినప్పుడు అక్కడ మనం చూసామంటే అయితే సొలొమోనుకి ఎందుకు ఆ రీతిగా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే సుగంధ తైలం కంటే మంచి పేరు విన్నా కదా. ఈ రోజుల్లో చాలామందికి పేరు లేదు, ఏముంది? డబ్బు ఉంది. మంచి పేరు లేకపోతే మనకు వేస్టే వేస్టే కదా. ఇక్కడ సొలొమోన్ అంటున్నాడు సుగంధ తైలం కంటే మంచి పేరు కోరదగినది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే మంచి పేరు సంపాదించుకోవాలి. ఎక్కడ? సమాజంలో కానీ, సంఘంలో కానీ, తర్వాత సేవకుల మధ్యలో కానీ, ఇంకా అన్యజీవుల మధ్య కానీ, మన బంధువుల మధ్య కానీ, మన తోబుట్టుల మధ్య, మన చుట్టూన్న వారి మధ్య కూడా మనకేం రావాలి? మంచి పేరు రావాలి. పలానా వ్యక్తి ఏంటిరా, వాడిని పేరు ఏంటంటే వాడు చర్చికి వెళ్తాడు, వాని జీవితమే ఒక ప్రత్యేకము అనేక నేమ్ రావాలి. వాళ్ళు చూడండి అమ్మా, వాళ్ళు మంచి పేరు గలవారు, వాళ్ళకి మంచి మంచి గుణ లక్షణం కలిగేవారు, వారు మంచి దేవుని స్వభావం కలిగిన వారు, వారు మంచి క్వాలిటీస్ కలిగిన వారని ఒక మంచి పేరు కలిగి ఈ లోకంలో బ్రతకాలి. చూడండి, మదర్ తెరీసాని చూసారా? మదర్ తెరీసా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి ఆమె ఏం చేసిందంటే సువార్తను ప్రకటించింది. చూడండి, ఒక మదర్ తెరీసా ఏం సంపాదించుకుంది? ఒక మంచి పేరు సంపాదించుకుంది. చూడండి, ఆమె దేశాన్ని మొత్తం ఆమెను ఏం పిలుస్తుంది? మదర్. ఎందుకు? ఆమె ఈ లోకంలో డబ్బు సంపాదించుకోలేదు, ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోలేదు, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి ఆమెకి ఆ దేశంలో. కానీ ఆమె ఏం సంపాదించుంటే ఒక మంచి పేరు సంపాదించుకు. ఏంటంటే అనాథలకి, తల్లిదండ్రులు లేని వారికి, కుష్ఠరోగులకి ఆమె సేవ చేసి ఏం చేసిందంటే ఈ దేశంలో ఒక మంచి పేరు సంపాదించుకుంది కదా. ఆమెకి ఏమీ లేకపోవచ్చు, కానీ ఒక మంచి పేరుంది. ఏంటంటే మదర్. ఆమె అందరికీ మూత్రి కదా. ఆమె ఒక మంచి పేరు సంపాదించుకుంది ఈ లోకంలో. కానీ ఆమెకు ఆస్తు లేదు, అంతస్తు లేదు, కానీ ఏం సంపాదించుకుంది? పేరు సంపాదించుకుంది కదా. ఈ లోకంలో మనం కూడా ఏం చేసుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకుంటే ఎక్కడైనా కానీ ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఏం లేకుంటే ఏమంటారు? ఏం లేదంటారు. కానీ పలానోడురా, వాడు చాలరా, మనకు ఒక మంచి పేరు ఉందని పేరు గుర్తింపు పొందితే అదొక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండబడుతుంది. చాలామంది పైకి మంచిగా ఉంటారు పేరుకి, కానీ పేరుకి తగ్గిన జీవితంలో. చూడండి, బైబిల్లో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, నెబుకద్నెజర్ ఏం చేశాడు? ఒక బొమ్మను పెట్టాడు అని ఆ బొమ్మను పెట్టినప్పుడు ఆ దేశ ప్రజలందరూ నమస్కరించారు, కానీ నలుగురు నమస్కరించలేదు. ఆ నలుగురు నమస్కరించడం లేకపోవడం వల్ల వారికి ఆ దేశంలో ఏం పేరు కలిగింది? వీళ్ళు జీవం గల దేవుణ్ణి ఆరాధించారు, వారు దేవుడు ఏంది వారిని రక్షించాడని ఒక మంచి పేరు సంపాదించుకున్నారు లేరా? వారు అక్కడ అందరూ నమస్కరించారు, అందరికి మొక్కారు, కానీ ఆ నలుగురు మొక్కలే కదా. ఆ నలుగురు ఎక్కడ కూడా లోబడలే, కానీ వాళ్ళు జీవం గల దేవుణ్ణి సేవించే బిడ్డలనే ఒక మంచి పేరు కలిగిందా లేదా? ఈ రోజులో మనం కూడా క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించకూడదు, ఈ లోక సంబంధమైన వాటిని సేవించకుండా ఏం సంపాదించుకోవాలి? నేను క్రీస్తు బిడ్డనని పేరు సంపాదించుకోవాలి. క్రీస్తు బిడ్డ. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కలిగి మంచి పేరు లేకపోతే, మంచి క్వాలిటీ లేకపోతే, మంచి విషయాలు నువ్వు లేకపోతే నీ భక్తి ఎవరికి కావాలి? నీ భక్తి ఎవరు కోరుకుంటారు? నీ భక్తి ఎవరికి అవసరం? నీ భక్తి ఎవరికి అవసరం లేదు కదా. భక్తి ఎవరికి అవసరమే. కాబట్టి అక్కడ నలుగురు కూడా ఏం చేశారు? ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. ఎక్కడ? ఆత్మీయ జీవితంలో సంపాదించుకున్నారు. ఈ లోకంలో సంపాదించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర సంపాదించుకున్నారు. అక్కడ ఉన్న అనేక మంది ప్రజల దగ్గర ఒక మంచి పేరును సంపాదించుకున్నారు కదా. అతనికి ఒకవేళ వాళ్ళకి ఈ లోకపరంగా దరిద్రులుగా ఉండొచ్చు, ఈ లోకపరంగా ఏమి లేకపో ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుళ్ళు ఏం సంపాదించుకున్నారు? మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకోసే సొలొమోను రాజు సామెతలు 22:1 చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఐశ్వర్యం లేదు వాళ్ళకి ఆత్మీయంగా, కానీ శారీరకంగాను మానసికంగాను ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో మనకు ఐశ్వర్యం ఉండవచ్చు, కానీ ఏం కావాలి? మంచి పేరు కావాలి కదా. మంచి పేరు సంపాదించుకోవాలి. బ్రతికిన
మనం మహా అంటే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకాం? మహా అంటే ఈ రోజుల్లో ఉన్న ఫుడ్డు, ఈ రోజున తినే ఆహారం బట్టి 40-50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బ్రతుకుతామా? బ్రతకలేము. కాబట్టి పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఏం తీసుకుపోయాం? వెనకట అంటారు, మనలాట పోయేటప్పుడు ఎంతమంది మోయాలట? నలుగురు మోయాలట. ఎందుకు? ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ లోకంలో ముగించాలి. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరంలో ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు జీవించాడు, కానీ ఈ ప్రపంచాన్నే మార్చాడు. ఒక మంచి పేరు సంపాదించాడు కదా. ఈ లోకంలో చూడండి, ఆయన పేరును బట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన్ని సేవిస్తుంది, ఆయన ఆరాధిస్తుంది, ఆయన్ని గణపరుస్తుంది. ఆయనే రాజులకు మహారాజుగా ఈ లోకంలో చెప్పబడుతుంది. చూడండి, అదేవిధంగా ఒక వచనం మీకు చదువుతాను. యోహాను సువార్త, చివరిగా యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 44 వచనం, 45 నుంచి చదువుతాం. 45. ఫిలిప్పు నతానేలు కనుగొని ధర్మశాస్త్రం మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసని అతనితో చెప్పెను. అందుకు నతానేలు, నజరేతులోనిది ఏదైనా మంచిది రాగలదా అతని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానేలు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటమును కనబడ్డ. చూడండి, నతానేలు అడుగుతున్నాడు ఏమంటే, నజరేతులో ఏదైనా మంచిది రాగలదా? నజరేతులో ఏదైనా గొప్పది రాగలదా? కానీ ఒక్కసారి వచ్చి చూడయ్యా, నజరేతులో పుట్టినవాడు ఎవరు? యేసుక్రీస్తు అనే ఒక లోకరక్షకుడు పుట్టాడు. కాబట్టి నువ్వు ఒక్కసారి వచ్చి చూడు, నువ్వు చూస్తే అక్కడ మంచిది వస్తుంది. నువ్వు చూడయ్యా, ఒక్కసారి నజరేతుకు రా, వచ్చి చూడు. ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఎటువంటి చెడుతనం లేదు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు ఒకసారి రా, నజరేతు వచ్చి చూడు అని అక్కడ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఫిలిప్పు నతానేలుకు చెప్తున్నాడు. నతానేలు చెప్పినప్పుడు వచ్చి ఆయన చూసినప్పుడు అక్కడ ఎవరు కనపడుతున్నాడు? యేసుక్రీస్తు కనపడుతున్నాడు అక్కడ కదా. యేసుక్రీస్తును పుట్టిన బట్టి ఆ ఊరికి ఏమి వచ్చింది? నజరేతులో ఏం కలిగింది? మంచిది రాగలిగింది కదా. అక్కడ ఏం కలిగింది? ఒక మంచి పేరు కలిగింది ఆ ఊరికి. కాబట్టి మనని బట్టి మన ఊరికి ఏమైనా మంచి పేరు వస్తుందా? పేరుకి క్రైస్తవులే, ఎప్పుడు ఆదివారం చర్చికి వస్తారు, తరతరాలుగా దేవుని నమ్ముకుంటారు, కానీ మనల్ని బట్టి మంచి పేరు ఏమైనా ఉందా? మన ఊరికి ఏమైనా ఉందా? మన ఊరికి ఏమైనా ఉందా? చూడండి, మన దేశానికి ఎంతోమంది మిషనర్లు వచ్చారు కదా. వాళ్ళు వచ్చి మన దేశానికి ఏం చేసిరు? సేవ చేసిరు, ఎంతో విస్తరించి చేపిస్తారు. వారు చేసిన సేవ ఈరోజు అనేకమైన ప్రాంతాలు డెవలప్ అయ్యాయి, అనేకమైన ప్రాజెక్టులు కట్టారు, అనేకమైన వారికి విద్య లేని వారికి విద్య నేర్పించారు, వైద్యం లేని వారికి వైద్య సేవ చేసి అనేకమైన గొప్ప పేరు సంపాదించారు. వారు లేరా కదా. మనల్ని బట్టి మరి మన గ్రామం, మన ఇల్లు, మన సంఘం, మన కుటుంబం, మనకు చుట్టూ ఫ్రెండ్స్ అయినా మనల్ని బట్టి, మన పేరుని బట్టి ఏమైనా యేసయ్యలోకి రాగలుగుతున్నారా? దేవుని నమ్మగలుగుతున్నారా? దేవుని కనుగొనగలుగుతున్నారా? అక్కడ యేసయ్యను బట్టి అక్కడ నతానేలు ఏం చూశాడంటే, దేవుని ఒక మహిమను చూడగలిగాడు, ఆయనలోకి నడిపించబడ్డాడు కదా. అక్కడ మంచి లేదు, ఎవరిని బట్టి మంచి వచ్చింది? యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. మరి యేసయ్య నమ్మిన మనల్ని బట్టి మనకి ఎక్కడైనా ఒక మంచి పేరు కలుగుతుందా కదా. ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో సంచరించాడో, ఆ ప్రాంతంలో తిరిగాడో, అక్కడ ఒక మంచి పేరు కలిగింది. మనం కూడా భక్తులో, విశ్వాసంలో కొంతమంది ఫస్ట్ మంచి పేరు ఉంటుంది, లాస్ట్కి చెడిపోతుంది పేరు. అలా ఉండకూడదు. మన భక్తి మొదటి ఎలా ఉంది పేరు, చివరి వరకు కూడా ఆ భక్తి జీవితంలో కొనసాగుతూ ముందుకు పోతే దేవుడు ఏం చేస్తాడంటే ఒక మంచి పేరును ఇస్తాడు కదా. కాబట్టి ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించుకుంటే ఎక్కడైనా బ్రతకగలుగుతాం. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, కానీ పేరుని బట్టి అనేకులు మన దగ్గరికి వస్తారు. ఒకవేళ పేరే లేకుండా డబ్బు ఉంటే ఎవరిని వస్తారా? ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? మనం మంచి పేరు
సంపాదించుకోవాలి. ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించాలి. అది కాబట్టి ఈ రోజుల్లో మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో ఒక మంచి పేరు కలిగి ఉండాలి. పేరు పెట్టుకోవడం కాదు, ఆ పేరుకి తగిన ఒక మంచి నేమ్ ఉండాలి. ఊర్లో కానీ, సంఘంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, ఎక్కడైనా కానీ మనకంటూ ఒక ముద్ర పడాలి. ఏం పడాలి? ఇతడు ఎలాంటి వాడు? మంచివాడు అనే ఒక పేరు రావాలి. కాబట్టి సొలొమోన్ చెప్పాడు, ఈ లోకంలో ఏం సంపాదించాలట? మంచి సంపాదిస్తే ఎక్కడైనా నిలుస్తుంది. ఈరోజు అంటారు చాలామంది, మంచితనానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరంటారు. కానీ ఏదో రోజున మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి చాలామంది ఇప్పుడున్న లోకంలో మంచితనం కంటే చెడు విస్తరిస్తుంది. కానీ ఏదో రోజున దేవుడు మన విత్తిన ఆ మంచిని మనకేం చేస్తాడు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ లోకంలో పేరు లేకపోవచ్చు, లోకంలో ధనం లేకపోవచ్చు, లోకంలో మన అన్నవారు మనల్ని అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఒక మంచి పేరు సంపాదించి దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి సొలొమోను ఏ రీతిగా చెప్పిన మాటలు మనం ఈరోజు గుర్తించామో, మనం కూడా బ్రతికిన కొన్ని క్షణాలైనా, కొద్ది రోజులైనా, కొంతకాలమైన వీధుల్లో కానీ, ఎక్కడైనా కానీ, ఒక రోజు నా ఏసన్న గారు చెప్పాడు, పేరుకి ఆమె పేరేం పేరు, కానీ ఆమె జీవితం ఏంది? ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, కానీ ఆమె జీవితాన్ని తగిన లేదు. ఎప్పుడు కూడా ఆ ఊర్లో ఆ వీధికి పోగానే అక్కడ ఏముంటుంది? పేరు లేదు. కానీ పేరుకి ఏంటిది? క్రైస్తవురాలు, ప్రార్థన చేసుకుంటుంది, చర్చికి పోతుంది, కానీ ఆమె పేరు తగిన జీవితం లేదు. కాబట్టి మనం కూడా ఏం సంపాదించాలి? ఐశ్వర్యమా? పేరా? గొప్ప ఉద్యోగమా? ఈ లోకంలో ధనాలా? ఈ లోకంలో ఆస్తులా? ఏం కాదు. ఏంటిది? మంచి పేరు. మంచి పేరుంటే ఎక్కడైనా బ్రతకం. కాబట్టి ఈ లోకంలో మంచి పేరు సంపాదించండి. బ్రతికిన కొన్ని రోజులైనా ఏం చేయాలి? పక్కోడు బ్రతుకుతుంటే వారవ లేకుండా వద్దు. ఏం చేయాలి? వాడు మంచి బ్రతుకుతుండు, మనం కూడా మంచి పేరు సంపాదించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి గడిచిన కొన్ని వారాలుగా మనము క్రైస్తవులు సంపాదించవలసింది ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచినటువంటి వారంలో మనము మూడో విషయంగా ఆత్మలను సంపాదించాలి అని నేర్చుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం సంపాదించుకోవాల్సింది ఇంకేంటంటే మంచి పేరు. చూడండి, చాలామందికి అధికారాలు ఉన్నాయి, చాలామందికి ధనధాన్యాలు ఉన్నాయి. ఆ మంచి పేరు మాత్రం సంపాదించుకోలేక వారి జీవితాలు 10 మందిలో పలసనవుతున్నాయి. ఎందుకంటే పోయినటువంటి గార్ధభంలో కొరకు కొన్ని నెలల వెంబడి తిరిగారు తన దాసుడు సౌలు. ఆ దినాల్లో ఇశ్రాయేలీల ప్రజలకు రాజు లేడు, దేవుడే రాజాది రాజుగా ఏలుబడి చేస్తున్నాడు. న్యాయాధిపతిగా సమూయేలు వారిని చూస్తూ వస్తున్నాడు. సమూయేలు యొక్క పరిచర్య ప్రారంభ దినాలు, అప్పుడే ఆయన పేరు మారుమోగుతుంది. దాను నుంచి బెహెర్షెబా వరకు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడి పేరు దేశం మొత్తం 4 మూలల మారుమోగుతుందన్నమాట. తనకంటే ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది లేరా? ప్రవక్త ఉన్నాడు, ఏలీ ఉన్నాడు, ఏలీ కొడుకులు ఉన్నారు. కానీ అలాంటి ఒక ప్రకటన ఎక్కడ కూడా ఎవరిది కూడా ఎప్పుడూ కానీ వినపడలేదు. మరి సమూయేలుకి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి దేవుని పనికి వచ్చిన వాడి పేరు ఈ రోజున దాను నుంచి బెహెర్షెబా వరకు సమూయేలుకు మరలా యెహోవా ప్రత్యక్షమవుతున్నాడని ప్రకటనలు వినపడుతున్నాయి. అంటే అతడు దేవుని సన్నిధిలో ఆ మంచి విఘ్నత కలిగినటువంటి, వినయము కలిగినటువంటి ఒక మంచి ప్రవర్తన పేరును పొందుకోవడానికి తన జీవితం దేవుని సన్నిధిలో ఎంత నలిగిందో మనం అంచనా వేయాలి. ఆమేన్.
ఊరికనే ఏది రాదు, ఊరికనే ఏది రాదు. అనుకోగానే అన్నీ చాపలాగా పరుచుకొని ఉండవన్నమాట. సమూయేలు దేవుని ఆలయంలో పడిన వేదన, అతని యొక్క బాధ వర్ణనాతీతం. దేవునికి అతనికే తెలుసు. ఎందుకంటే పాస్టర్ గారి కొడుకులై ఉండి వాళ్ళు విచ్చలవిడి పాపం చేస్తూ కనీసం మందిరాన్ని పట్టించుకోలేని పరిస్థితి. ఫినెహాసులు, ఇతనేమో గుడ్డోడైపోయి మంచంలో పడుకొని ఏది పట్టించుకోలేని ఇతని పరిస్థితి. ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య మందిరములో తను దేవుని మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి, నా తల్లి ఏదైతే నాలో సంకల్పించి దేవుని యొక్క సేవ కొరకు నన్ను సమర్పించిందో ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి, అది నా దేవుని ద్వారా మాత్రమే సాధ్యపడుతుందనే అతని యొక్క తీర్మానం బలమైంది. అక్కడ దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు. ఈరోజు చాలామంది మనుషుల దగ్గర మనకు మంచి పేరు వద్దు అస్సలే. మనుషుడు ఏంటండి, ఇలా మనం మంచిగా ఉంటే పొగిడేస్తారు, అందలం ఎక్కిచ్చేస్తారు, యూర్లం షూర్లం అంటారు, తర్వాత మనల్ని ఏం చేస్తారు, కింద పడేసి తొక్కేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారునికి జయము జయమని జయనాదాలతో యెరూషలేమంతా కేకలెత్తి బెంబేలెత్తించిన వాళ్ళు, ఇదిగో ఈయనని సిలువ వేయుడి, ఈ దుర్మార్గుడు బ్రతికి ఉండడానికి వీల్లేదు, నేను దేవుణ్ణని చెప్పుకున్నాడని కేకలు వేసిన నోర్లే మరలా రాళ్ళ దెబ్బలతో కొడుతున్నారు. అందుకనే దేవుని సన్నిధిలో మనకు మంచి పేరు కావాలి, దేవుని దగ్గర కావాలి మనకి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సుగంధ తైలము కంటే మంచి పేరు. ఈరోజు మంచి సెంటు కొట్టుకొని మంచి వస్త్రాలు నువ్వు వేసుకోకపోవచ్చు, నీ మనసు ఏంటో, నీ భక్తి ఏంటో, నీ హృదయం ఏంటో, నీ పేరేంటో దేవుని సన్నిధిలో లిఖించబడాలి. హల్లెలూయా. అందుకనే సమూయేలు యొక్క పేరు దాను నుంచి బెర్షెబా వరకు మరలా యెహోవా ప్రత్యక్ష, అందరి ప్రాణాలు తెప్పరిల్లాయి. ఈ యొక్క మంచి పేరు వెనక చాలా ప్రయాస ఉంది. అందుకనే చాలామంది సాక్ష్యాన్ని ఊరికనే పోగొట్టుకుంటారు. కాపాడుకోవడానికి చాలా, సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ చిన్న చిన్న విషయాల కాడ భక్తి జీవితంలో పేరును పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. సౌలు పరిస్థితి అదే కదా. ఆయన కాడికి వస్తున్నాను మళ్ళా. సౌలు పరిస్థితి కూడా అదే. చూడడానికి గార్ధబొమ్మలు వెతుక్కోవడానికి పోయిన వాడిని సమూయేలు ప్రవక్త రాజుగా చేశాడు. ప్రజలు ఎంపిక చేసుకున్నారు. మంచిగా బ్రతుకు, మంచి పేరు తెచ్చుకోమంటే ఏ రోజు కూడా మంచి పేరు తెచ్చుకున్న చరిత్ర అతని జీవితంలో లేదు. అన్ని తింగర పనులే. ఈనాడు క్రైస్తవులు కూడా అంతే, దేవుని వాక్యానికి లోబడకుండా అన్ని తలతిక్క పనులే, వద్దన్న సౌలులాగానే చేస్తున్నారు సంఘాలలో ఉన్న విశ్వాసులు. మీరందరూ మంచోళ్ళే చాలామంది అంటున్నా. ఆమేన్, హల్లెలూయా. సౌలులాగానే వద్దన్న పని, సమూయేలు వద్దన్న పని, దేవుడు వద్దన్న పని, దాన్నే చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆఖరికి దేవుడు దుఃఖపడి అతన్ని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మన ఎత్తును బట్టి, అందాన్ని బట్టి, బలాన్ని బట్టి, ధనధాన్యాలను బట్టి పేరు రాదు. నువ్వు పొట్టోడువైనా, నల్లోడువైనా, కర్రోడువైనా, ఎర్రోడువైనా, నువ్వు ఎలాంటోడువైనా దేవుని సన్నిధిలో నీ మనస్సు ఏంటో దేవునికి కనపరిచినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఏంటంటే అందరూ వచ్చారనమాట. ఇక ఆయన సౌలు పని అయిపోయింది, దావీదుని ఎంపిక చేసి అభిషేకించుకుంటున్నాడు. అందరూ అబినాదాబు, ఎలియాబు, వీళ్ళంతా అన్నదమ్ములు. మొత్తం ఎంతమంది? 8 మంది. 8 7 వచ్చారు. అందరూ మంచి బలాఢ్యులు, మంచి పేర్లు ఉన్నాయి వాళ్ళందరికీ. కానీ అంతకు మునిపే పేరు సంపాదించుకున్నవాడు దావీదు దేవుని దగ్గర. వీళ్ళ పేర్లంతా మారుమోగుతున్నాయి. పట్టణాలు ఎవరి పేర్లు? దావీదు యొక్క అన్నల యొక్క పేర్లు మారుమోగుతున్నాయి. కానీ దేవుని సన్నిధిలో దావీదు పేరు మారుమ్రోగుతుంది. అక్కడ దావీదును బయలుపరిచిన వాడు తండ్రి, సొంత తండ్రి మర్చిపోయాడు కొడుకుని. ఈరోజు నీ సోదరులు మర్చిపోవచ్చు నిన్ను, ఈరోజు నీ తల్లిదండ్రులు వెనకేయచ్చు నిన్ను, కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. వాళ్ళందరూ నిన్ను పక్కన పెట్టవచ్చు, నువ్వు ఉన్నావన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతుండొచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. ఆమేన్.
అసలు ఒకడు ఉన్నాడన్న సంగతి కూడా కన్న తండ్రి యెషయాకు మర్చిపోయాడంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన, ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అంత తీసి పడేశారనమాట. కూరలో కరేపాకుని తీసేసినట్టు తీసి పక్కన పడేశాడు దావీదుని. కానీ దేవుని సన్నిధిలో దావీదు పేరు మారు మ్రోగుతుంది. మంచి పేరును సంపాదించాడు. యుద్ధాలు జయించలేదు, కానీ నమ్మకత్వాన్ని దేవుని సన్నిధిలో సంపాదించాడు. దేవుని దగ్గర మంచి పేరును సంపాదించుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇంకొకడున్నాడు, వాడిని పిలిపించమని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవరు మనల్ని చూడట్లేదు, ఎవరు మనల్ని పొగడట్లేదు, ఇవన్నీ మనకు వద్దండి. మనకు మంచి పేరు ప్రఖ్యాతలకు ఇచ్చేవాడు దేవుడండి. ఆ సమయం వచ్చేంత వరకు దేవుని బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉందాం. సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని పైకి తీసుకొచ్చి మనల్ని అందరికీ పరిచయం చేస్తాడు. మనం అంటే ఎవరికి తెలియము కదా. అప్పుడు అందరికీ ఆయన ఏం చేస్తాడట, పరిచయం చేస్తాడు. సమూయేలుని దావీదుని పరిచయం చేసినట్లుగా. అందుకనే వాళ్ళెవరో ఏదో ఉంది అవుతున్నారని మనం తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. నిదానంగా దేవుని పరిచర్య కొరకు దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు మనం ఏం చేయాలట, కనిపెట్టుకొని ఉండాలి దావీదు వలె. అందుకనే మంచి పేరు సంపాదించుకోండి అమ్మా, చెడ్డ పేరు వద్దు మనకు. ఇంత బతుకు బతికి యేసయ్యను నమ్ముకొని ఫలానోళ్ళు అంటే తూ అన్నట్టుంటే ఇంకా ఎందుకు మనం, ఇంకా ఈ సాక్ష్యం మనకు అవసరమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆయన విలపిస్తున్న ఆయనే ఆఖరికి ఆయన ఆ పరిస్థితి అయింది, సొలొమోనుది. అందుకనే నాలక్క ఎవరు కాకూడదు బాబోయ్ అని ఆయన లేఖనాలు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. అందుకనే ఒక 10 మందిలో ఒక మంచి పేరు మనం సంపాదించుకుందాం. 10 మందిలో మన గురించి అమ్మ వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, అమ్మ వాళ్ళు దేవుని నమ్ముకుందాం, ఆమె చాలా పర్ఫెక్ట్, చాలా మంచిది, చాలా గుణం. యేసయ్య అంటే నాకెట్నో తెలియదు, కానీ ఆమెను చూస్తే మాత్రం యేసయ్య ఎట్టుంటాడో తెలుస్తుంది అన్న సాక్ష్యం బయటికి రావాలి, మంచి పేరు రావాలి. హల్లెలూయా. అట్లాంటి యొక్క ప్రత్యక్షత నీలో ఎదుటి వ్యక్తులకు, అన్యులకు కూడా కనపడాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రాజు చూస్తే ఎవరు కనపడ్డారట అగ్నిగుండంలో? 4వ వాడు కనపడ్డాడు. రాజు ఎవరు? క్రైస్తవుడా? ఏమైనా దర్శనాలు చూసేవాడా? ఇట్లా డమ్మి మొహముడు. ఆ డమ్మి మొహముడికే ఎవరు కనపడ్డారట? ఎట్లా, దేనివల్ల? వారి భక్తి, వాళ్ళ నడవడిక. ఈరోజు నేను ఉదాహరణగా చెప్తున్నాను అన్నమాట. మనలో సాక్ష్యం, మంచి పేరు అలాగూ రావాలి. చెడ్డ పేరు ఏముంది, సెకండ్లో వచ్చేస్తుంది. ఓ చిన్న పొరపాటు చేస్తే వచ్చేస్తుంది చెడ్డ పేరు. ఇంకా అది చచ్చిందాకా పోదు. ఇంకా నువ్వు చేసిన మంచి అంతా పోయిద్ది, వెళ్ళిపోద్ది, నీ పేరంతా పోద్ది. అందుకనే నేను చెప్తూ ఉంటాను, పాలకీళ్ళు ఎక్కువ, ఇక్కడ తక్కువ. క్రైస్తవులు మందిరానికి వచ్చినా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్తాను నేను. ఏంటి అంట, ఒళ్ళు కళ్ళు 2 అదుపులో ఉంటేనే నువ్వు మర్యాదగా ఉంటావు. ఈ 2 అదుపులో లేకపోతే సంసోను పరిస్థితి అయింది. ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో భక్తి చేయాలి. ఇష్టానుసారంగా మనం నడవకూడదు అన్నమాట. అందుకనే ఆయనకు మంచి పేరు ఉత్తగానే వెళ్ళిపోయింది సంసోన్కి, చిన్న తప్పే. అందుకనే ఈరోజు ఎంతో కష్టిస్తున్నాం దేవుని సన్నిధిలో. క్రీస్తు యేసు నామాన్ని బట్టి మనం దేవుని బిడ్డలం అనే ఒక మంచి ముద్ర మనకి ఇవ్వబడింది, మంచి పేరు, యేసు బిడ్డలు. అది ఎవరిని బట్టి వచ్చిందట? మన తండ్రి అయిన యేసయ్యని బట్టి వచ్చింది. ఆ పేరుకు మనము మచ్చ తీసుకురాకూడదని రాత్రి నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్. అందుకనే మనందరికీ దేవుడు రాగల దినాల్లో మంచి పేరునిచ్చి ఎస్తేరు వలె, దావీదు వలె ఆయన పైకి మనల్ని యోసేపు వలె ఎత్తి నిలబెట్టునుగాక. సమూయేలు పేరు మారు మోగినట్లుగా మీలో కొంతమంది పేరు నా దేవుడు మారు మ్రోగించునుగాక. మిమ్మల్ని ప్రక్కకు పెట్టిన వారి ఎదుట దేవుడు నిలబెట్టి మీ తల పైకెత్తబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి యేసు నామాన్ని ఘనపరుద్దాం బిగ్గరగా. తండ్రి, రాత్రి వేళ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ రాత్రి నన్ను బలపరిచావయ్యా, మాతో మాట్లాడావయ్యా.
అయ్యా ఇదిగో నాయన, నిజముగా నాయన, ఇదిగో నాయన, వెండి బంగారాలు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించడానికి, ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రాకులాడుతున్నారే కానీ ప్రభువా, ఒక మంచి పేరు నేను సమాజంలో సంపాదించాలి, అది నిన్ను కలిగి సంపాదిస్తేనే నా జీవితానికి అర్థం పరమార్థమని నేను గ్రహించలేకపోతున్నాను. ఈరోజు గ్రహింపగలిగినటువంటి వాక్యాన్ని నాకు దయచేశారు ప్రభువా. ఈ జీవితం ఎంతో కాలం ఉండదు, ఇదిగో రేపు నీది కాదని గ్రహించు సోదరి సోదరుడా. ఈరోజు ఈ క్షణమే మంది, మరుక్షణం మంది కాదు. అందుకనే ఈ సమాజంలో మంచి పేరును మనం సంపాదిస్తే మన పేరు ద్వారా క్రీస్తు నామం మయంపరచబడుతుంది. ఇదిగో అనుగ్రహించండి ప్రభా. నా కుటుంబానికి దయచేయి ప్రభా, నా తల్లిదండ్రులకు దయచేయి ప్రభా. ఒకవేళ మీ పైన చెడ్డ మచ్చలు ఉంటే అవన్నీ యేసు క్రీస్తు నామములో ఆయన సన్నిధిలో తుడిచివేయబడునుగాక. తండ్రి, విత్తబడిన వాక్యం 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ప్రతి బిడ్డ హృదయాంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందమని యేసు దివ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి సహోదరులకు నా వందనాలు. అందరం కూడా కానుక సమర్పణ చేసుకుందాం. ఇటు సమయంలో కానుక పాట పాడు.